శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. 2026 ఆగస్టు 11 మంగళవారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం చతుర్దశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:45 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:26 ఉంది. చంద్రోదయం తెల్లవారుజామున 4:10 ఉంది. చంద్రాస్తమయం సాయంత్రం 6:07 ఉంది. ఈ రోజు చతుర్దశి తిథి పునర్వసు నక్షత్రం ఉందండి. చతుర్దశి తిథి రాత్రి 1:39 ఉంది. తదుపరి అమావాస్య తిథి వస్తుంది. పునర్వసు నక్షత్రం ఉదయం 10:28 వరకు ఉంది. తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుంది. యోగం సిద్ధి రాత్రి 8:22 వరకు ఉంది. తదుపరి వ్యతిప కరణం భద్ర మధ్యాహ్నం 2:51 వరకు ఉంది. తదుపరి శకుని రాత్రి 1:42 వరకు ఉంది. తదుపరి చతుష్పాద. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:15 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:57 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 8:11 నుండి 9:40 వరకు ఉంది. తిరిగి తదుపరి పునరావృతం తెల్లవారుజామున 2:58 నుండి 4:28 వరకు ఉంది. శుభ సమయం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు కూడా తెలుసుకుందామండి. వర్జం రాత్రి 6:01 నుండి 7:30 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9 గంటల వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుండి 11:42 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:32 నుండి 2:08 వరకు ఉంది. ఈ రోజు పండుగల విశేషతలు వచ్చేసి మాస శివరాత్రి పర్వదినం అయితే ఉందండి. ఇంక ఈ రోజు మంచి రోజు కాదని అంటే ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. పంచాంగం ప్రకారం ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇప్పుడు ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందామండి. ఈ రోజు తిథివార ప్రకారం చూస్తే మాస శివరాత్రి మంగళవారం కావడంతో శివారాధనతో పాటుగా దుర్గాదేవి హనుమ సుబ్రహ్మణ్య ఆరాధనకు కూడా అనుకూలంగా ఉంది. ఈ రోజు పరమేశ్వరుడికి ఉదయం కానీ సాయంత్రం కానీ అభిషేకం నిర్వహించి మారేడు దళాలతో కానీ తెలుపు రంగు పుష్పాలతో కానీ పూజ చేసుకోవాలి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించి శివాష్టకం లేదా స్తోత్రాలు పఠిస్తూ శివ పూజ నిర్వహించుకోవాలి. అలానే దుర్గాదేవికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ లేదా సింధూర పూజ నిర్వహించుకోవచ్చు. ఓం సం సరవణ భవాయ అనే మంత్రాన్ని పఠిస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం పూజ లాంటివి కూడా నిర్వహించుకోవచ్చు. అలానే ఈరోజు మీ శక్తి కొలిది అన్నదానం పండ్ల దానం వంటివి కూడా నిర్వహించుకోవచ్చు. ఇదండి ఈరోజు పంచాంగ వివరాలైతే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.